మీరు బ్యాంక్ యాప్ ఓపెన్ చేస్తారు, బ్యాలెన్స్ బాగానే ఉంది, మీకు రిలీఫ్ వస్తుంది. కానీ ట్రాన్సాక్షన్ లిస్ట్ స్క్రోల్ చేస్తారు. 149 సబ్స్క్రిప్షన్స్, 299 ఫుడ్ ఆర్డర్, 89 టిప్, 499 సేల్స్, 799 అవుటింగ్, 236 యూపీఐ. అప్పుడు ఒక్కసారి కనిపిస్తుంది, నేను ఏ పెద్ద వస్తువు కొనలేదు, కానీ డబ్బు ఎక్కడికి పోయింది. చూడండి, ఇది మీకే జరిగిందంటే మీకు డబ్బు మేనేజ్ చేయడం రాదని కాదు, ఇది చిన్న ఖర్చుల ఆట. నా పేరు ఆంజనేయుడు. మన సంపదను తగ్గించే అలవాట్ల గురించి ఎక్కువ ఆలోచించే వాళ్ళు నేను ఒకటి. మీరు డబ్బును ఎలా ఖర్చు చేయాలి, ఎలా మేనేజ్ చేయాలి, డబ్బుతో డబ్బు ఎలా సంపాదించాలి అని తెలియకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ కూడా కొట్టండి. ఇదిగో ఒక నిజం, సంపద పెద్ద తప్పిదాల వల్ల పోదు, చిన్న ఖర్చుల వల్ల పోతుంది. ఇక్కడ చాలా మంది తెలియ విషయం ఏంటంటే, మీ భవిష్యత్తుకు ఒక పెద్ద నిర్ణయం వల్ల కాదు, వేల చిన్న చిన్న నిర్ణయాల వల్ల నిర్ణయించబడుతుంది. సగటు నగర వ్యక్తి తన ఆదాయంలో 20% వరకు గుర్తించని ఖర్చులపై ఖర్చు చేస్తాడు. 40,000 శాలరీ అయితే 8,000 లీక్, సంవత్సరానికి 96,000, దాదాపు 1,00,000. మన మెదడు ఇలా పనిచేస్తుంది. 50,000 ఖర్చు పెద్ద విషయం, 200 ఖర్చు అసలు పట్టించుకో. కానీ 200 ఇంటూ 250, 50,000. నష్టం ఒకటే, కానీ భావన వేరు. మనం మన సంపదను తగ్గించే 7 రకాల ఖర్చు గురించి మాట్లాడుకున్నాం. ఫస్ట్ వన్, ఫుడ్ డెలివరీ ట్రాప్. 350 రూపీస్ ఆర్డర్, నెలకి 12 టైమ్స్, 4,200 నెలకి అయితే సంవత్సరానికి 50,400 అవుతుంది. ఇది 10 years ఇన్వెస్ట్ చేస్తే అప్రాక్సిమేట్లీ 10 lakhs. సెకండ్ వన్, చిన్న ట్రీట్స్. 120 రూపీస్ పర్ డే, 3,600 పర్ మంత్, 4,200 పర్ ఇయర్. 50 years ఇన్వెస్ట్ చేస్తే అప్రాక్సిమేట్లీ 1.8 lakhs. థర్డ్ వన్, మర్చిపోయిన సబ్స్క్రిప్షన్స్. 1,000 పర్ మంత్, 12,000 పర్ ఇయర్. 60% అసలు మనం వాడుకునే వరకు. ఫ్లాష్ సేల్ ట్రాప్. సేల్ అంటే సేవింగ్ కాదు, మీరు ప్లాన్ చేయకపోతే మీరు సేవ్ చేయలేరు, ఖర్చు చేశారు. ఫిఫ్త్ వన్, కన్వీనియన్స్ ఖర్చులు. డెలివరీ, ఆటో, ఇన్స్టెంట్ కొనుగోలు. 3,000 పర్ మంత్, 36,000 పర్ ఇయర్. 10 years లో అప్రాక్సిమేట్లీ 7 lakhs. సిక్స్త్ ఎక్స్పెన్సెస్, సోషల్ ఖర్చులు. పార్టీలు, గిఫ్ట్లు, ఫంక్షన్స్. 2,500 పర్ మంత్, 20 years లో అప్రాక్సిమేట్లీ 22 lakhs. సెవెంత్ ఎక్స్పెన్సెస్, యూపీఐ మైక్రో స్పెండ్. యూపీఐ వల్ల పేమెంట్స్ నొప్పి కనిపించదు, అందుకే ఎక్కువ ఖర్చు చేస్తారు. ఇవి అన్నింటికీ ఒక కామన్ విషయం ఉంది, అది ప్రమాదకంగా కనిపించవు, అందుకే ప్రమాదకరం. పెద్ద ఖర్చులు ఆలోచింపజేస్తాయి, చిన్నవి ఆటో పైలట్ లో జరిగిపోతాయి. ఇప్పుడు మొత్తం క్యాలిక్యులేట్ చేద్దాం. 14,300 పర్ 1 year కి 1,71,600. 20 years ఇన్వెస్ట్ చేస్తే అప్రాక్సిమేట్లీ 1.2 crores. మీరు పెట్టుబడి పెట్టడానికి ఎక్కువ డబ్బు అవసరం లేదు, లీక్లను మూసివేసి సరిపోతుంది. మీ మొదటి స్టెప్స్, ఖర్చులు ట్రాక్ చేయండి, సేవింగ్ ఆటోమేట్ చేయండి, చిన్న ఎస్ఐపి స్టార్ట్ చేయండి. కొనుగోలుకు ముందు 48 hours వేచి చూడండి. మీ ఐడెంటిటీ మార్చుకోండి. నేను ఖర్చు చేసే వ్యక్తిని కాదు, నేను డబ్బును కంట్రోల్ చేసే వ్యక్తిని అని అనుకోండి. చివరి విషయం గుర్తుపెట్టుకోండి, డబ్బు పెద్ద పెద్ద ఖర్చుల వల్ల కాదు, చిన్న చిన్న లీక్ల వల్లనే పోతుంది. ఆ లీక్లను మూసేస్తే సంపద ఆటోమేటిక్గా పెరుగుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎందుకంటే ఇది నానా ఏ పైసా ఛానల్, ప్రతి పైసా విలువైనది.